సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తాము. దానికి గూగుల్కి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎంఓయూ జరిగింది. ఇది ఢిల్లీలో కూడా మీటింగ్ జరిగింది దీని గురించి. అయితే ఇది ఆంధ్రప్రదేశ్కి వైజాగ్ రావడం వల్ల వైజాగ్ రూపురేఖలు మారిపోతాయి, ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని కూటమి ప్రభుత్వం అంటుంది. వైసీపీ ప్రభుత్వం ఏముంటుందంటే దానివల్ల ఒరిగింది రూపాయి కూడా లేదు, అంటే వస్తువులు ఎంత కొంత ఉంటుందో డెవలప్ అవుతుంది కానీ ఎంప్లాయ్మెంట్ లేదు. ప్లస్ ఆ గూగుల్ డేటా సెంటర్కి మన ఏపీ ప్రభుత్వం చాలా ఎక్కువ ఖర్చు పెడుతుంది. అంటే వచ్చిన దానికంటే పోయేది ఎక్కువ అనే విధంగా వైసీపీ ప్రభుత్వం చెప్తుంది. ఎక్సైటీ మినిస్టర్ కూడా అదే చెప్తున్నారు, అమర్నాథ్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు, అమర్నాథ్ గారు. అయితే నాలుగు విషయం ఏమంటాడు, ఇప్పుడు వచ్చింది కదా దీంతో పాటు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్తో పాటు ఇంకా రిసోర్సెస్ పెరుగుతాయి, ఇంకా కొత్త కొత్త కంపెనీలకు అవకాశం ఉంటుందని వాళ్ళు అంటారు. అయితే అమర్నాథ్ ఏమంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 1,80,000 కోట్లతో మీరు పెడుతున్నారు, మరి వాళ్ళకి గూగుల్కి ఇప్పుడు డేటా సెంటర్ ఉంది కదా, డెవలప్మెంట్ సెంటర్ కూడా డీల్ కుదుర్చుకోవచ్చు కదా. ఇంత మేము మన స్టేట్ నుంచి ఎంత ఖర్చు, ఇంత కరెంట్ కానీ, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇంత వాటర్ సప్లై కానీ ప్రతిదీ ఇస్తున్నాం కదా, ఇన్ని ఇచ్చినప్పుడు ఒక డెవలప్మెంట్ సెంటర్ ఎందుకు అడగకూడదు? అది పాయింటే కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గర లేకపోతే అడగడం తప్పుగానే ఉంది కదా. ఉన్నప్పుడు ఒక 5,000 10,000 లేదంటే అట్లీస్ట్ 3,000 మెంబర్స్తో ఒక డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తే ఇంకా బాగుండేది. ఏమో ముందు వస్తుందేమో తర్వాత విషయం. అయితే ఈ గూగుల్ డేటా సెంటర్కి బెంగళూరు గవర్నమెంట్ ఏమంటుందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చిన దానికంటే దానివల్ల పోయేది ఎక్కువ. అంటే ట్యాక్స్ డిడక్షన్ కానీ, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ, లేదంటే పవర్ సప్లై, ఇవన్నీ గూగుల్ డేటా సెంటర్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది. దానికి చాలా ఖర్చు అవుతుంది, దానికి చాలా ఎలక్ట్రిసిటీ కూడా అవుతుంది. అయితే కూటమి ప్రభుత్వం ఏమంటుంది, అది రావడం వల్ల చాలా కంపెనీస్ వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, వైజాగ్ కూడా రూపురేఖలు మారుతాయి, ఇది బేసిక్, ఇంకా ముందు చాలా ఐటీ కంపెనీస్ వస్తాయని వాళ్ళు అంటారు. కానీ ఒకటండి, గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎంప్లాయ్మెంట్ పరంగా ఎవరికి ఏది ఒరగలేదు. ఎందుకంటే ఆ గూగుల్ డేటా సెంటర్లో మహా అయితే 200 నుంచి 500 ఉద్యోగాలు వస్తాయి, అంత ఉంచారు. ఎందుకంటే అమెరికాలో మొత్తం 4 డేటా సెంటర్లు ఉన్నాయి. 4 డేటా సెంటర్లు కలిపి మొత్తం 1000 మందిలోకి పనిచేస్తున్నారు. ఇది హై స్కిల్డ్ ఎంప్లాయీస్ మాత్రం వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళతో మాత్రమే పని చేయించుకుంటారు, ఎక్కువ మంది తీసుకోవడానికి అసలు ఎక్కువ మంది అసలు రిక్వైర్మెంట్ కూడా ఉండదు. ఎందుకంటే డెవలప్మెంట్ సెంటర్ కదా, జస్ట్ డేటా సెంటర్, డేటా స్టోరేజ్ సెంటర్ అంతే, జస్ట్ మెయింటెనెన్స్ అంతే, సర్వర్ మెయింటెనెన్స్, డేటా స్టోరేజ్ అండ్ మెయింటెనెన్స్ అంతే, అంత మించి ఏమి ఉండదు అక్కడ. అదే డెవలప్మెంట్ సెంటర్ అయితే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఎంప్లాయ్మెంట్స్ ఉంటాయి, చాలా మందికి ఉద్యోగ కల్పన జరిగే ఛాన్స్ ఉండేది. దీని మీద ఇంకా కూటమి ప్రభుత్వం అలాగే ప్రతిపక్ష వైసీపీ కూడా భిన్న వాదనలు జరుగుతున్నాయి. ప్రజెంట్ అయితే మన జగన్ గారు అయితే ఏమి ప్రశ్న పెట్టలేదు, ఎందుకంటే తను విదేశ పర్యటనలో ఉన్నారు. తను వచ్చాక ఎలా ఉంటుంది, తను ఏమంటారా, తన రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది తర్వాత చూద్దాం. అతను వచ్చాక ఇంకో వీడియో చేద్దాం. థ్యాంక్ యూ.